హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రామ్లక్ ఎడిట్స్. మీరు చూస్తున్నారు దేవస్ లవ్ స్టోరీ పార్ట్ 1 నుంచి చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ. ఇవాళ మనం చూడబోయే పార్ట్ 10, దేవ లైఫ్ మార్చేసే పార్ట్. లవ్, ట్రస్ట్, పెయిన్, హార్ట్ బ్రేక్ అన్నీ కలిసిన చాప్టర్ ఇది. సో వితౌట్ డిలే లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఎలా అంటే, నేను ఆమె లవర్ అని చెప్పిన తర్వాత దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవ చాలా ఏడుస్తాడు. నెక్స్ట్ డే ఈవినింగ్ అను కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. అను కాలేజ్ తెలియదు కదా, ఎలా వెళ్ళారని వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు కదా, పిఆర్ కాలేజ్ అని. సో నెక్స్ట్ డే అను కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. దేవాకి చాలా బాధగా ఉంటుంది. ఎందుకు అను ఇలా చేస్తుంది? కాల్స్ లేవు, మెసేజ్ లేవు, అన్నిట్లో బ్లాక్ చేసింది, నా మాట కూడా వినట్లేదు, నన్ను దూరం పెడుతుంది అని ఆలోచిస్తాడు. అలా అని చెప్పి కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా కనబడదు. అనుని కాంటాక్ట్ చేద్దామంటే అను బ్లాక్ లిస్ట్లో ఉంటాడు దేవా. చాలాసార్లు అనుకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ ఏమీ మారదు. అప్పుడు దేవాకు ఒక ప్లాన్ వేస్తాడు. తను చేసినట్టే నేను చేస్తే, కానీ కొంచెం ఎక్కువ అని అనుకొని తన ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ తీసుకొని ఫేక్ లవ్ స్టోరీ క్రియేట్ చేస్తాడు. అది తెలిసిన వెంటనే అను మెసేజ్ చేస్తుంది. అను, ఏంటి ఇది, ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు దేవ చెప్తాడు, అవును నిజమే, నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నా, డైలీ తిరుగుతున్నామని చెప్తాడు. అను నమ్ముతుంది, బాధ కూడా పడుతుంది. దాదాపు ఒక 3 వీక్స్ వరకు దేవ ఆ అబద్ధం కంటిన్యూ చేస్తాడు. ఫైనల్లీ ఒకరోజు దేవ చెప్తాడు, అది ఫేక్ రా, నిజం కాదు, నా పెయిన్ నీకు అర్థం అవ్వాలని అలా చేశా, సారీ. కానీ అను అస్సలే మాట వినదు. అప్పుడు అను ఒక మాట చెప్తుంది, నీ పైన నాకు అప్పుడే పోయింది. నువ్వు నా డ్రెస్సింగ్ గురించి, నా ఫ్రెండ్స్ గురించి చెప్పావు, అక్కడి నుంచి నీకు వెళ్ళిపోవాలని చెప్పావు. నాకు ఫ్రీడమ్ లేదా? ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలియదా అని చెప్పి సీరియస్గా చెప్తుంది. అప్పుడు దేవా, అలా కాదురా, నేను నీ మంచి కోసమే చెప్పా, కానీ నువ్వు ఈ డెసిషన్ మార్చుకోదాను.